వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. తెలంగాణ ప్రభుత్వం నుంచి మరొక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ అని వచ్చింది. దాదాపుగా 2000 పోస్టులతో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఇది రెండో నోటిఫికేషన్. దీనికి సంబంధించి అర్హతలు, ఖాళీలు, వయస్సు, జీతము, ఇంకా మిగిలిన అన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాల కోసం మన ఛానల్ని చూడండి. సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నోటిఫికేషన్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ నెంబర్ 4/2024 సంబంధించి నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ కింద మనకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేసి మనకు 28 సెప్టెంబర్ 2024 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ 14, 2024 అనేది లాస్ట్ డేట్గా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ వచ్చేసి మనకు డేట్ కూడా మెన్షన్ చేశారు. నవంబర్ 17వ తారీఖు నాడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీటి లోపల ఉన్న ఖాళీలు కనుక చూసుకుంటే మనకు నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి 1576 వేకెన్సీలు ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్కి సంబంధించి తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోపల 332, ఆయుష్ లోపల 61 వేకెన్సీలు, ఐపీఎం లోపల 1 వేకెన్సీ ఉంది. ఎంఎన్జే ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ సంబంధించి 80 వేకెన్సీలు. మొత్తం మనకు 2050 వేకెన్సీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైద్య శాఖ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి శాలరీ వచ్చేసి మనకు బేసిక్ పే 36,750 రూపాయల శాలరీ ఉంది. మనకి ఇప్పుడు ఎట్లాగో పీఆర్సీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పీఆర్సీకి సంబంధించి కూడా శాలరీ అనేది ఇంకా వస్తుంది. దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి, 10th క్లాస్ సర్టిఫికేట్, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ సంబంధించి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ 1st నుంచి 7th వరకు లోకల్ స్టేటస్ కోసం ఉంటుంది. అదేవిధంగా స్టడీ ఎయిడ్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్, హ్యాండిక్యాప్డ్ అయితే సదరం సర్టిఫికేట్, ఎన్సీసీ అయితే ఎన్సీసీ సర్టిఫికేట్, ఇన్ సర్వీస్ వాళ్ళైతే ఇన్ సర్వీసెస్ సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అనేది ఉంది. దాంతోపాటుగా ఖచ్చితంగా నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ కూడా చూసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 46 సంవత్సరాల వరకు ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫీజు వచ్చేసి 500 రూపాయల ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 200 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో వీళ్ళందరికీ సంబంధించి తెలంగాణ స్టేట్ అన్ఎంప్లాయిడ్ అందరికీ కూడా ఫీజు అనేది, అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంహెచ్ఎస్ఆర్పి వెబ్సైట్ లోపల. సో దీనికి సంబంధించి మనకు సిలబస్ అవన్నీ కూడా మన నర్సింగ్ కోర్సుకి సంబంధించి ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ వాటి లోపల ఉంటాయి. దీనికి సంబంధించి మనకు జోనల్ వైజ్ పోస్టులు కాబట్టి కొన్ని జోన్ 1, 2, 3, 4, 5, 6 లోపల మనకు ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్స్ ఏవైతే కవర్ అయితే వాటికి సంబంధించిగా ఉంటుంది. సో అదేవిధంగా మనకు జోనల్ వైజ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లోపల జోన్ 1 లోపల 187, జోన్ 2 లోపల 75, 3 లోపల 173, 4 లోపల 214, 5 లోపల 154, 6 లోపల 661, 7 లోపల 112, మొత్తం 1576 వేకెన్సీలు మనకు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 54 జోన్ 1 లోపల, జోన్ 2లో 10, జోన్ 3లో 71, జోన్ 4లో 131, జోన్ 5లో 27, జోన్ 6లో 37, జోన్ 7లో 2 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి జోన్ 2లో 1, జోన్ 3లో 2, జోన్ 4లో 8, జోన్ 5లో 2, జోన్ 6లో 48 ఉన్నాయి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఓన్లీ జోన్ 6లోనే ఉంది. ఎంఎన్జేది జోన్ వైజ్ ఉండదు, కాలేజ్ వైజ్ కాబట్టి 80 వేకెన్సీలు డైరెక్ట్గా ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు సిలబస్ వచ్చేసి మనకు అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో జీఎన్ఎం లెవెల్ సిలబస్ ఇస్తారు. జీఎన్ఎం లెవెల్, బీఎస్సీ నర్సింగ్ లెవెల్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం జీఎన్ఎం లెవెల్ సిలబస్ ఇస్తారు. వీటన్నిటికి సంబంధించి మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి
14/10/2024 అని ఉంది. కాబట్టి ఆ లోపల అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి రూల్ అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.